నమస్తే బీసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఎస్టీల అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేస్తాం. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. విద్యార్థులకు నాణ్యమైన భోజనమును అందించాలి. ఎంపీడీఓ శ్రీనివాసరావు. ఆధార్ కేంద్రాల వద్ద అప్డేట్ కోసం పడిగాపులు కాస్తున్న విద్యార్థులు. పాఠశాలలో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. అదేవిధంగా అడ్మిషన్ల వివరాలన్నీ కూడా డాష్ బోర్డులో పొందుపరుస్తామని శాసనసభ్యులు వారి పరిధిలోని ప్రతి పాఠశాలలకు పరిస్థితులు చూసి తమకు తెలియజేయాలని మంత్రి కోరారు. చెప్పినట్లు బిల్డింగ్స్, ఫ్యాకల్టీ, అదేవిధంగా రెసిడెన్షియల్ కళాశాల ద్వారా స్పీకర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను అధ్యక్ష. నా ఆలోచన ఏంటంటే ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి స్కూల్స్ అన్ని ఒక ర్యాంకింగ్ మెకానిజం పెడదాం. ఏ కేటగిరీ స్కూల్స్ ఏంటి, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ స్కూల్స్ ఏంటి, డి కేటగిరీ స్కూల్స్ ని సి కేటగిరీ తీసుకురావాలి, సి కేటగిరీ స్కూల్స్ ని బి కేటగిరీ తీసుకురావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక భాగం అయితే ఉపాధ్యాయులు అంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు అది రెండో భాగం, మూడో భాగం అవుట్కమ్ ఏంటి అంటే ఫండమెంటల్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంతవరకు ఉన్నాయి, పిల్లలు ఎంతవరకు పర్ఫార్మ్ చేయగలుగుతున్నారు, దానిపైన కూడా క్షుణ్ణంగా మేము అది టెస్ట్ కూడా ఏర్పాటు చేసి అది ట్రాన్స్పరెంట్ గా అటు పక్కన ఉపాధ్యాయులకి ఇంకో పక్కన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తెలియజేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ఈ సభాముఖంగా గౌరవ సభ్యులు కూడా నేను కోరుతున్నా అధ్యక్ష. డిసెంబర్ మొదటి వారంలో మెగా పీటీఎం ఏర్పాటు చేస్తున్నాం. గౌరవ సభ్యులందరూ దాంట్లో పాల్గొవాలని ఈ సభాముఖం కోరుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యులు కూడా నేను నోటు పంపిస్తాను అధ్యక్ష. ప్రతి సభ్యుడు కంపల్సరిగా ప్రభుత్వ పాఠశాలలకి నెలకి నీ పాఠశాల వెళ్ళి మాకు ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ చూసి మార్పులు చేర్పులు ఏం చేయాలో అనే దానికి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది అధ్యక్ష. ఎందుకంటే నేను ఒక్కరిని అన్ని ప్రభుత్వ పాఠశాలలు తిరగలేను. గౌరవ సభ్యులు ఒక 5 సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు మీ కింద ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక రౌండ్ కానీ వేయగలితే మీకు అవగాహన వస్తుంది, నాకు కూడా మీ రిపోర్ట్ల ద్వారా ఏం చేస్తే బాగుంటుందని కూడా నాకు కూడా తెలుస్తుంది అధ్యక్ష. దయచేసి ఇది గౌరవ సభ్యులు కూడా సీరియస్ గా తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఆ నోట్ త్వరలోనే గౌరవ సభ్యులకి నేను డైరెక్ట్ గా గత 4 సంవత్సరాల నుంచి కార్తీక వన సమారాధన కార్యక్రమాలు చేస్తున్నట్లు కొత్త నందాయపాలెం గ్రామ పెద్దలు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా 5,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం గ్రామంలో కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా కోటి ఒత్తుల దీపాలు వెలిగించి గ్రామస్తులు పూజలు చేశారు. సుమారు 5,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారి శవనం ముసలారెడ్డి, కమిటీ సభ్యులు రావి అంజిరెడ్డి, ఎట్రా చిన్న వెంకటేశ్వర రెడ్డి, రావి రాంబాబురెడ్డి, శవనం శ్రీనివాసరెడ్డి, అట్ల అయ్యప్పరెడ్డి, డి శ్రీనివాసరెడ్డి, అట్ల భద్రారెడ్డి, ఎట్రా గోవర్ధన్ రెడ్డి, అట్ల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము కార్తీక మాసంలో గత 4 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భించుకుని 4 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. ఇది 4వ సంవత్సరము. కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపాలతో దీపోత్సవం చేసుకుని మన కొత్త నందాయపాలెం రామాలయంలో గ్రామస్తుల సహకారంతో ఈ రోజుని మేము 5,000 మందికి భోజనం ఏర్పాట్లు చేసి అందరికీ పెట్టాము. వెనుకబడిన తరగతుల నిరుద్యోగులు ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సూచించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిఎస్సి ఉచిత శిక్షణ తరగతులను స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఉద్యోగం కోసం ఎదురు చూసే డిఎస్సి విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పడిన 4 నెలలకే ఏర్పాటు చేసిందని కలెక్టర్ అన్నారు. జిల్లాకు సుమారు 700 ఉపాధ్యాయుల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంచి ఫ్యాకల్టీతో బోధిస్తున్నారని అన్నారు. 220 మందికి శిక్షణ ఇవ్వొచ్చునని అన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు వినియోగించుకుని ఉద్యోగాలు పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు రాజా దిబోరా, రాజేష్ బాబు, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, బావుడా చైర్మన్ సలకల రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యవంతమైన భోజనాన్ని అందించాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు. కల్లపాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. మెనూ ప్రకారం జరుగుతుందా లేదని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుమాధవ్, ఈ పోలీసురావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కర్లపాలెంలోని ఎంపీపీ స్కూలు, జిల్లా పరిషత్ హై స్కూల్ను సందర్శించమైంది. దీనిలో భాగంగా విద్యార్థులకు ఈరోజు మెనూ ప్రకారం ఏ విధంగా భోజనం అమలు జరుగుతుంది పరిశీలించడమైంది.
వారితో కలిసి భోజనం చేయడం, విద్యార్థులందరికీ భోజనం ఎలా ఉంటుంది అడిగి తెలుసుకోవడము, అదేవిధంగా టాయిలెట్స్, పాఠశాల పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాల్సిన విధంగా అందరికీ తెలియపరచమైంది. విద్యార్థులకు ప్రభుత్వము విద్యకు తగు ప్రాధాన్యత ఇచ్చి అమలు జరుగుతున్నటువంటి వాటన్నిటిని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్కూలు సిబ్బంది పాల్గొనమైంది. వెస్ట్ బాపట్లలోని వైఎస్ఆర్ నగర్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న సీసీ రోడ్లను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులలో నాణ్యత కలిగి ఉండాలని, పారదర్శకంగా నిర్మాణ పనులు చేయించాలన్నారు. ఎన్ని అడుగులు వేస్తాం ఈ రోడ్డు? బాపట్ల జిల్లాలోని చీరాల మండలంలో గల వాడరేవు బీచ్ ని జిల్లా కలెక్టర్ జి వెంకటమురళి పరిశీలించారు. కార్తీక మాసం సందర్భంగా వాడరేవు బీచ్ వద్ద ఏర్పాట్లు, వసతుల కల్పనను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేసి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. 5,000 మొక్కలే నాటగలమా? మీ దగ్గర ఉన్నది క్యాచురీనా 5,000. ఇంకా వేరే వేరే వెరైటీలు ఎన్ని ఉన్నాయి? ఒక 2,000 ఉన్నాయి. ఇంకా అన్నీ కలిపి 2,000 ఉన్నాయి. కానీ కూడా నా బతుకుతుందా సెలైన్లో? ఓకే, మన దగ్గర ఎన్ని ఉన్నాయమ్మా? వీళ్ళ దగ్గర తీసుకుని మనం వేసి రెవెన్యూ ప్లాంటేషన్ సార్ ఒక లైన్లో వేసుకెళ్తారు. ఇప్పుడు పూర్తిగా ఒక ప్రాంతం అంతా నిండాలి అంటే బ్లాక్ కింద తీసుకుంటే మనకి 1 to 160 ప్లాంట్స్ దొరుకుతాయి అనే దానికి ఆయన ఇండెక్స్ మరి రెఫరెన్స్. ఆయన మనకి సెలైన్లో ముందు సెలైనిటీలో బతికేవి నాకు ఒక లిస్ట్ కావాలి, 8 రకాల 10 రకాల. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే మీరు మీ డెహ్రాడూన్లో ఉన్న ఆఫీసర్స్తో మాట్లాడతారా? ఫారెస్ట్ అకాడమీలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఫారెస్ట్ అకాడమీస్ రాజమండ్రి ఉంది. అక్కడ మన యూనివర్సిటీ పీపుల్ ఉన్నారు, అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడి ముందు నాకు లిస్ట్ కావాలి. సెలైన్ సాయిల్లో, సెలైన్ వాటర్లో బతికే మొక్కలేదు. ఆ లిస్ట్ మీరు ఇద్దరు కలిసి రేపు నా దగ్గర తీసుకొచ్చి దిస్ ఈజ్ ద లిస్ట్ అని మీరు నాకు డిస్కస్ చేయాలి. ఆ లిస్ట్ అనేది ఎగ్జాస్టివ్గా ఉండాలి, అంటే మ్యాక్సిమం ఉండాలి. నాకు ఎస్టీల అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. జాతీయ గౌరవ దివస్ కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. బిర్సా ముండా జయంతిలో భాగంగా గిరిజన స్వాతంత్ర సమరయోధులైన బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, గాముగంట దొర, గామ మల్లుదొర, బోనంగి పండు పడాల్, కుడుముల పెద్ద బయ్యన్న, హనుమంతప్ప, కారం తమ్మన్న దొరల చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ పుష్పమాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గిరిజన సంఘాల నాయకులకు జిల్లా కలెక్టర్ శాలువాలు కప్పి పుష్పమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ నేటి యువతరం సామాజిక స్పృహతో మెలగాలని అన్నారు. ఎస్టీలోని యువత భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలంటే స్వతంత్ర సమర యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బ్రిటిష్ పరిపాలనను వ్యతిరేకించి మొట్టమొదటిగా పోరాటాలు చేసిన వారంతా గిరిజన నాయకులేనన్నారు. బ్రిటిష్ రాక్షస పరిపాలనను వ్యతిరేకించిన తొలి గిరిజన స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా అని చెప్పారు. అటవీ ప్రాంతం నుంచి ఉద్యమాలు ప్రారంభించడంతోనే దేశవ్యాప్తంగా పోరాటాలు మొదలయ్యాయన్నారు. గిరిజన ఉద్యమకారులను స్ఫూర్తిగా తీసుకోవడం అభినందనీయమన్నారు. యుక్త వయసులోనే సామాజిక కార్యక్రమాల వైపు దేశ స్వాతంత్ర్యం కోసం బిర్సా ముండా ఉద్యమించాలన్నారు. యుక్త వయసులోనే వేలాది మందిని ప్రభావితం చేసి ఉద్యమాలు నడిపారన్నారు. అలాంటి నాయకులు, సంఘ సంస్కర్తలు, దేశం కోసం ప్రాణాలర్పించిన జాతీయ నాయకులను నేటి యువత స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటి బాలలు, యువతలో స్ఫూర్తి నింపేలా పూర్వీకుల చరిత్రను తెలియపరచాలన్నారు. బ్రిటిష్ వారిని గడగడలాడించిన బిర్సా ముండా నాయకత్వ పటిమను పుణికిపుచ్చుకోవాలన్నారు. ఆయన జయంతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా జనజాతీయ గౌరవ దివస్ ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి బి ప్రకాష్ రావు, గిరిజన సంఘాల నాయకులు దేవరకొండ రాము, టి మోహన్ కుమార్ ధర్మ, శ్రీను, శంకర్రావు, వెంకటేశ్వర్లు, ప్రతాప్ కుమార్, గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి జనజాతీయ గౌరవ దినోత్సవాన్ని నవంబర్ 15వ తారీఖున మాత్రమే ఎందుకు జరుపుకుంటాము అంటే, ఈ దినాన భగవాన్ బిర్సా ముండా అనేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి జన్మించిన దినం కాబట్టి. మరి ఆయన
చేసిన గొప్ప విషయాలు ఏంటి, సాధించిన ఘనత ఏంటి అనేది ఇప్పుడు వక్తలందరూ కూడా విపులంగా చర్చించడం అనేది జరిగింది. మరి ఆయన తన 25వ ఏటనే మరి బ్రిటిష్ వారి శిక్షకు గురవుతూ అక్కడ చనిపోయాడు అని అంటే మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక యువకుడు ఈ రోజున మనం 25 సంవత్సరాల వయసు వస్తే కనీసం జీవితంలో స్థిరపడే పరిస్థితి ఉండదు. వ్యక్తి 25 ఏళ్ల వయసులోనే ఒక విప్లవోద్యమానికి లీడర్షిప్ చేసి నాయకత్వం వహించి ఆనాటి అతి బలవంతమైన సామ్రాజ్యాన్ని గడగడలాడించి కొన్ని లక్షల, వందల, వేల, లక్షల మంది ప్రజలకి నాయకత్వం వహించి వాళ్ళందరినీ ఒక నాయకత్వంలోకి తీసుకొని వచ్చి బ్రిటిష్ వారికి ఎదురుండి నిలబడేటట్టుగా వాళ్ళందరిలో కూడా ధైర్యాన్ని నింపి 25 ఏళ్లకి అసూలు బాసాడు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ మనిషికి గుండె ఎంత గట్టిది, ఎంతటి నాయకత్వ పటిమ కలిగినటువంటి వాడు, ఎంతటి దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అందరూ గిరిజన తెగలందరూ భగవానుడిగా కొలుస్తున్నారు. అందుకే ఆయన పేరు భగవాన్ బిర్సా ముండా అని మనకు పిలుస్తాం. ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గౌరవనీయులు శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఈ రోజు ఈ సందర్భంగా మనం సమావేశమయ్యి అందరినీ కూడా ఆ మహనీయుని స్మరించుకునేటువంటి అవకాశాన్ని ఈ రోజు మనకు ఈ కార్యక్రమం ద్వారా కలుగుతాం. ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి ఒక గిరిజన నాయకుడు మన రాష్ట్రంలో మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు, గాం కంఠం దొర గారు, మల్లు దొర గారు, తమ్మన దొర గారు, పడాలు గారు, అనేక మంది గిరిజన నాయకులు, ఎంతో గొప్ప వ్యక్తులు. వాళ్ళందరూ కూడా అల్లూరి సీతారామరాజు గారు కూడా చనిపోయే నాటికి ఆయన వయసు కేవలం 27 సంవత్సరాలు. ఏం చెయ్యాలి అని నిర్ణయించుకోవడం కూడా ఇంకా జరగనటువంటి పసి వయసు అటువంటి వయసు అనొచ్చు. మరి అప్పటికే వాళ్ళు అంతటి పరిపక్వత సాధించి మానసికంగా, శారీరకంగా కొన్ని వేల మందిని కదిలించగలిగి నాయకత్వాన్ని వహించగలిగి వారు ఆ రకంగా వాళ్ళ ప్రాణాలని తృణప్రాయంగా స్వాతంత్ర ఉద్యమం కోసం అర్పించారు అని చెప్పి మనం తలుచుకున్నప్పుడు నిజంగా వాళ్ళ పట్ల మనకి ఆరాధన భావం కలుగుతుంది. ప్రత్యేకమైనటువంటి ఫండ్ లో నుంచి బ్రిడ్జి నేను శాంక్షన్ చేస్తున్నాను. బహుశా రేపు మీకు మా టీం వస్తారు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, ఇరిగేషన్ వాళ్ళు, పంచాయతీరాజ్ వాళ్ళు అందరూ వస్తారు. దానికి సంబంధించినటువంటి పనులు ఏమేమైతే ఉన్నాయో, ఏ డిపార్ట్మెంట్ పనిచేయాలనేది అన్ని సర్వే చేసుకొని వస్తారు, నా దగ్గర కూర్చుంటారు. సో నేను దానికి సంబంధించిన శాంక్షన్స్ ఇచ్చి చేయిస్తాను. అయితే మనకి ఏముంటుందంటే ఫండ్స్ అనేవి తక్కువగా ఉంటాయి, మరి మనం చేయాల్సినటువంటి పనులు, డిమాండ్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే మనము దాని ప్రాధాన్యతను బట్టి చేసుకుంటూ పోగలమే తప్ప అన్ని పనులు ఒక్కసారిగా చేపట్టగలిగినటువంటి ఆర్థిక పరిస్థితులు మనకు ఉండవు. సో దాన్ని కూడా గమనించుకొని ఏదైతే చాలా అవసరం, అత్యవసరం ఉంది అనేటువంటిది నా దృష్టికి వచ్చినప్పుడు మనం తప్పకుండా అది చేస్తాం. ఇంప్రూవింగ్ కూడా చెప్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మనము సీరియస్ గా తీసుకొని అక్కడ శాంక్షన్స్ కూడా నేను చేస్తున్నాను. అట్లానే మనకు ఇందాకనే ఆడియో నుంచి నాకు వచ్చిన సమాచారం ఏంటంటే మీరు గిరిజన భవన్ కోసం మనం ఒక స్థలాన్ని కేటాయించినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు, రూల్స్, గైడ్ లైన్స్ ప్రకారంగా అది క్యాబినెట్కి వెళ్ళాలి. క్యాబినెట్కు పంపించే బాధ్యత నాది. అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాబినెట్ లో కాస్త మీరు కూడా వెళ్ళి, గిరిజన నాయకులు కూడా వెళ్ళి కాస్త ఫాలో చేయాల్సిన బాధ్యత మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. 1 ఎకరా 80 సెంట్లు స్థలము 2 అవసరాల కోసం ఆమె గుర్తించింది. ఒకటి స్కిల్ సెంటర్, రెండోది గిరిజన భవన్. ఆ రెండింటికి కలిపినట్టుగా జాయింట్ రిపోర్ట్ పంపించింది ఆమె 1 ఎకరా 80 సెంట్లలో. ఇంకా ఒక అడ్రస్ లాగా ఒక గిరిజన భవన్ అనేది ఉంటుంది. సో దాని క్యాబినెట్ కూడా వెళ్ళిన తర్వాత మీరు సాధించుకొని తెచ్చుకున్నట్టయితే మరి దాన్ని రాబోయే రోజుల్లో కొంత ఫండ్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి లేదా మీ సైడ్ నుంచి కూడా చేసుకొని దాన్ని అభివృద్ధి చేసుకొని మీరు సంబంధించిన సమావేశాలు కానీ, వివాహాలు లాంటి కార్యక్రమాలు కానీ, గిరిజన తెగలకు సంబంధించిన డెవలప్మెంట్ అండ్ సంక్షేమానికి సంబంధించినటువంటి చర్చలు కానీ అన్నిటికీ మీకు అదొక
బాపట్ల పట్టణంలోని ఆధార్ అప్డేట్ కేంద్రాల సిబ్బంది సరిగా పనిచేయకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో 4 కేంద్రాలు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే సక్రమంగా పనిచేస్తున్నాయి. మున్సిపల్ కార్యాలయంలో ఉన్న ఆ ఆధార్ అప్డేట్ కేంద్రం మాత్రమే సక్రమంగా పనిచేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మున్సిపల్ కార్యాలయం వద్దకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆధార్ అప్డేట్ చేయడం చాలా ముఖ్యమైంది. దీంతో ఆధార్ కేంద్రాల వద్దకు విద్యార్థులు పరుగులు పెడుతున్నారు. ఆధార్ కేంద్రాల్లో పేరు తప్పులు ఉన్నా, పుట్టినరోజు తప్పు ఉన్నా ఆధార్ ఐడి నమోదవ్వడం లేదు. దీంతో ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే ఆధార్ ఐడి నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి స్కూల్ విద్యార్థులు ఆధార్ కేంద్రాల వైపు పరుగులు పెడుతున్నారు. వీరి అవస్థలు అధికారులు గమనించి పాఠశాలల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. బాపట్ల పట్టణంలోని 7వ వార్డు శారదాపురి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమ్రోగింది. దీపాలతో విష్ణునామాలు, శంకుచక్ర, అదేవిధంగా శివలింగం మహా అద్భుతంగా దీపాలు వెలిగించారు. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. హరిహర ఏకోన్ముఖ మాసం కార్తీకం, ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. జర్నలిస్టు సంఘాలు అన్ని ఐక్యంగా ఉండి పత్రికా స్వేచ్ఛ కోసంతో పాటు తమ సమస్యలపై పోరాడాలని బాపట్ల జర్నలిస్టుల సంఘ నాయకులు వేజండ్ల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ జె వెంకటమురళిని కలిసి వినతి పత్రం అందజేసి సమస్యలను వివరించారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటామని శ్రీనివాసరావు అన్నారు. 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్సు మేరకు 1966 నవంబర్ 16వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారన్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఒక దేశంలో ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేస్తున్నది లేనిది తెలుసుకోవాలంటే ఆ దేశంలో పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలని పేర్కొన్నారు. పత్రికా రంగం మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్ర్యం అమలవుతుంటే ఆ దేశంలో ప్రజాస్వామ్య పాలనకు, చట్టబద్ధ పాలనకు ఢోకాలేనట్టే అని ప్రెస్ కౌన్సిల్ పత్రికా రంగాన్ని పరిశీలించడంతో పాటు వార్తల తీరుతెన్నులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వృత్తిపరమైన అక్రమాలకు పాల్పడిన పత్రికలు, సంస్థల చర్యలను విమర్శించడం, అభినందించడం, ప్రశంసించడం, చర్యలకు సిఫార్సు చేస్తుందన్నారు. పత్రికలు, మీడియా స్వయంగా ఉన్నత ప్రమాణాలను నిర్ణయించుకుని అమలు జరిపే విధంగా ప్రెస్ కౌన్సిల్ ప్రోత్సహిస్తుందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రెస్ కౌన్సిల్ పత్రికా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల గురించి ప్రతి నవంబర్ 16న సెమినార్లు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన తోటి బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులకు మరియు జిల్లాలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ సభ్యులకు, మిగిలిన జర్నలిస్టులందరికీ కూడా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా రేయనక, పగలనక, ఎండనక, వాననక వారి ఎక్కడైనా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించే దిశగా, ఆ సమస్యను అధికారుల దృష్టికి, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే దిశగా వాళ్ళు ప్రజా శ్రేయస్సు కోసం ఎంతో పాటుపడుతూ ఉంటారు. అటువంటి జర్నలిస్టులని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలా. ఆ జర్నలిస్టులు అనేవాళ్ళు అందరికీ ఉపయోగకరమైన వ్యక్తులు. వాళ్ళని కొంతమంది ఈ మధ్య కాలంలో అనాధికారికంగా ఏ పడితే మాట్లాడటం, ఎట్లా పడితే అక్కడ దాడి చేసేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వాటిని పూర్తిగా ఖండించాలా, వాటిని పూర్తిగా నిర్మూలించాలా. జర్నలిస్టులు అందరూ కూడా ఎన్ని యూనియన్లు ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా అందరూ ఐక్యతగా ఉండి ఈ జాతీయ దినోత్సవం ఎట్లయితే పత్రికా దినోత్సవం మనం జరుపుకుంటున్నామో అందరం కూడా ఐక్యతగా అన్ని సంఘాలు కలిసి సంఘటితంగా ఉండి మన సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించుకునే దిశగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు మనకి బాపట్ల కలెక్టర్ గారు అయినటువంటి జె వెంకటమురళి గారిని ఈరోజు కలవటం జరిగింది. మన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూల్లో 50% రాయితీ ఇచ్చే విషయంగా ఈరోజు వారు మనకు ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోకి కృతజ్ఞతగా ఈ రోజున వారిని మనం శాలువాతో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా వారిని గౌరవించుకోవటం, అదేవిధంగా మనలోని సీనియర్ సభ్యులైనటువంటి
వారిని కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా మనం ఈరోజు సన్మానించుకోవటం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్టీల అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేస్తాం. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. విద్యార్థులకు నాణ్యమైన భోజనమును అందించాలి. ఎంపీడీఓ శ్రీనివాసరావు. ఆధార్ కేంద్రాల వద్ద అప్డేట్ కోసం పడిగాపులు కాస్తున్న విద్యార్థులు. పాఠశాలలో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.